your burden of sin. There's power in the blood, power in the blood. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన యేసు రక్తం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మీకోసం దినదినము నేను ప్రార్థిస్తున్నాను. మనం ఇటీవల ఎపిసోడ్స్లో పరమగీతము గ్రంథంలో నుండి సంఘం ఏ విధంగా ఉండాలో నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా అదే పరమగీత గ్రంథంలో నుండి దేవుడు సంఘాన్ని దేనితో పోల్చాడు, సంఘం ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడమని, నీ బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గ్లోరీ టు గాడ్. పరమగీతము గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. బండ సందులలో ఎగురున పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పోతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే సంఘాన్ని పావురముతో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. The church is compared to a pigeon or a dove. ఒక పావురముతో దేవుడు సంఘాన్ని పోల్చడం మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. ఈ వాక్యాన్ని గాని మనం డివైడ్ చేస్తే, సరిగా విభజించినట్లయితే 9 సంగతులు మనం ఇందులో చూస్తాం. ఒకటేంటంటే ద ప్లేస్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క స్థానము లేక స్థలము. బండ సందులలో అని మనం చూస్తాం. 2, ద ప్రోగ్రెస్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క అభివృద్ధి. బండ సందులలో ఎగురుట. ఇక 3వది ద ఓనర్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క యజమాని. నా అనే ఒక అక్షరాన్ని మనం చూస్తాం. 4వ పాయింట్కి వస్తే ద క్యారెక్టర్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క గుణలక్షణము. పౌరమా అని సంబోధించాడు. 5, ద ప్రివిలేజ్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క ఆధిక్యత, పేటుబీటలను ఆశ్రయించుట. ఇందులో మనం చూస్తాం. ఇక 6వ పాయింట్ ప్రేయర్ ఆఫ్ ద చర్చ్, నీ స్వరము మధురము. ఇది సంఘము యొక్క ప్రార్థనా జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఇక 7వ విషయానికి వస్తే ది అపియరెన్స్ ఆఫ్ ది చర్చ్, సంఘము యొక్క బాహ్య రూపము. నీ ముఖము మనోహరము అని వ్రాయబడి ఉంది. 8, ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క విధి, డ్యూటీ, నక్కలను పట్టుకొనిడి. ఇక 9వ విషయానికి వస్తే ది కోఆపరేషన్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క సహకారం, ఒకరినొకరు సహకరించుకొనుట. అది సహాయము చేసి అనే పదంలో మనం చూస్తాం. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఈ 9 విషయాలు నేను ఈ దినాన్ని పంచుకోవడం లేదు మీతో. ఒకే ఒక్క విషయాన్ని నేను మీతో మాట్లాడుచూ ఉన్నాను. అదేంటంటే దేవుడు సంఘమును పావురముతో పోల్చాడు. ద క్యారెక్టర్ ఆఫ్ ది చర్చ్. పావురముతో ఎందుకు పోల్చాడు? ఆ
ఆకాశంలో చాలా పక్షులు ఉన్నాయి. పావురముతోనే పోల్చడానికి గల అనేకమైన కారణాలలో ఒకటి, ఎంతో ప్రాముఖ్యమైనది, ఈ దినాలలో, ఈ ఆఖరి దినాలలో ఎంతో అవసరమైనటువంటి ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. అది లేవియాకాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి వ్రాయబడి ఉంది. అది నేను చదువుతున్నాను. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గొవ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. 15వ వచనం, యాజకుడు బలిపీఠమునొద్దకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలెను. 16వ వచనం, మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదని వేయు చోట దానిని పారవేయవలెను. 17వ వచనం, అతడు దాని రెక్కల సందున దాని చేల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీది కట్టెల పైన దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. దేవుడు సంఘమును పావురముతో ఎందుకు పోల్చాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తుంటే, దేవుడు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి కారణాలలో అతి ప్రాముఖ్యమైనది నేను మీతో పంచుకుంటున్నాను. అది దహన బలి. ఆ రోజుల్లో పావురాన్ని ఏ విధంగా దేవునికి దహన బలి అర్పించారో, సంఘము కూడా యేసు సేవలో, క్రీస్తు పరిచర్యలో దహన బలిగా అయిపోవాలి. దహన బలి అంటే అర్థం ఏంటి? దహనము అంటే కాల్చివేయుట అని అర్థం, దహించుట, బర్న్ట్ ఆఫరింగ్. క్రీస్తు కొరకు మనం కాలిపోవాలి, క్రీస్తు కొరకు మనం మండాలి, క్రీస్తు కొరకు మనం ప్రజ్వలించాలి, క్రీస్తు కొరకు మనం వెలగాలి. మహా గొప్ప దైవజనుడు, ఒక మిషనరీ ఏమని అంటున్నాడంటే, ఓ లార్డ్, లెట్ మీ బర్న్ అవుట్ ఫర్ యూ. నీ కొరకు నన్ను మండనిమ్ము, నీ కొరకు నన్ను కాలిపోనిమ్ము, నీ కొరకు నేను దహనమైపోవాలని ప్రార్థించాడు ఒక గొప్ప మిషనరీ. ఓ ప్రియ సంఘమా, దేవుడు సంఘమును పావురముతో పోల్చడానికి గల కారణం ఏంటంటే, సంఘము క్రీస్తు కొరకు కాలిపోవాలి, క్రీస్తు కొరకు త్యాగమైపోవాలి, క్రీస్తు కొరకు మండాలి. బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చి ఏమి రాయబడి ఉందంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. He is a burning and shining light and lamp. Glory to God in the highest. ప్రియ సంఘమా, నీవు ప్రభు కొరకు మండుచున్నావా? దహింపబడుచు ఉన్నావా? కాలిపోవచ్చు ఉన్నావా? దహన బలిగా అయిపోవాలి. అలనాడు పావురాన్ని దేవుని సేవలో దహన బలిగా అర్పించేటప్పుడు జరిగిన ప్రాసెస్ నేను మీకు వివరిస్తూ ఉన్నాను. అందులో నెంబర్ 1 ఏంటంటే, పావురపు పిల్లను తీసుకొని రావలేను. సాధారణంగా మనం ఏమంటున్నామంటే, ఇంకా టైం ఉందండి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఇప్పుడు అప్పుడే ప్రభు దగ్గరికి వచ్చేస్తే ఎలా, ఇంకా చాలా ఎంజాయ్ చేయాలి, లోకాన్ని తనివి తీరా ఆస్వాదించాలి, ఎప్పుడో ముసలోడిని అయిన తర్వాత, ముసలిదాన్ని అయిన తర్వాత వస్తానులేండి
అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు వచ్చిన ప్రభు తోసేస్తాడు, మీరు వెళ్ళిపోండి, మీరు నాకు పనికిరారని ఏం చెప్పడైనా. కానీ దహన బలి అర్పించే ప్రాసెస్లో, ఈ ప్రక్రియలో దేవుడు చెప్తున్నది ఏంటంటే పావురపు పిల్లను తీసుకుని రావలెను. పిల్ల అంటే పుట్టిన పిల్లని కాదు అర్థం. ఇట్స్ ఇన్ ఇట్స్ ప్రైమ్ టైం, మంచి వయస్సులో ఉన్నది అని అర్థం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్తికుడైన డిఎల్ మూడీ ఒక రాత్రి మీటింగ్ జరిపించుకొని ఇంటికి వస్తే తన ఫ్రెండ్ అడిగాడు, అయ్యా ఈరోజు ఎంతమంది రక్షించబడ్డారు? అప్పుడు డిఎల్ మూడీ ఇచ్చిన సమాధానం ఏంటంటే 2 ఫుల్ 1 హాఫ్ అని చెప్పాడు. ఈ విన్నటువంటి ఫ్రెండ్ ఏం అర్థం చేసుకున్నాడంటే, ఫుల్ అంటే పెద్దవాళ్ళు, హాఫ్ అంటే చిన్నవాళ్ళు అని అర్థం చేసుకుంటే, డిఎల్ మూడీ చెప్పాడు అలా కాదు, ఫుల్ అంటేనే చిన్నపిల్లలు. ఎందుకంటే వారి యొక్క పూర్తి జీవితాన్ని, వారి పూర్తి హృదయాన్ని దేవుని కోసం ఇచ్చేశారని చెప్పాడు. యవనస్తుడా, ఓ చిన్న బిడ్డ, నీవు ఎప్పుడో ప్రభు దగ్గరికి రావడం కాదు, ఎప్పుడో నీ వయసు అయిపోయిన తర్వాత, నీ బలమంతా అయిపోయిన తర్వాత, నీ కళ్ళు కనిపించడం మానేసిన తర్వాత, నీ కాళ్ళు వణుకుతూ ఉన్నప్పుడు, నీ చేతులు షేక్ వచ్చినప్పుడు, నీ బ్రెయిన్ కూడా డీయాక్టివేట్ అయిపోయినప్పుడు, అప్పుడు ఎందుకు పనికొస్తావు నీవు? కాబట్టి ఉన్న పాటునే ప్రభు దగ్గరికి వచ్చేసాయి. ఇదే మంచి సమయం. దిస్ ఇస్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. ఇదే రక్షణ దినము. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుడు సంఘమును పావురముతో పోల్చడానికి కారణం ఏంటంటే, పావురము దహన బలైపోవాలి. ఆ దహన బలే ప్రాసెస్ లో నెంబర్ 1 పావురపు పిల్ల కావాలి. పిల్లలారా, యవనస్తులారా, రండి, ప్రభు దగ్గరికి రండి, కన్నీళ్లు కార్చండి, దేవా నేను పాపిని, నన్ను క్షమించని అడగండి, ఆయన పాదాల మీద పడండి, ఆయన సన్నిధిలో మోకరించండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 2, ఈ పావురాన్ని ఏం చేయాలంటే బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దేవునికి దహన బలిగా మారుచున్నటువంటి పావురం ఈ యొక్క ప్రక్రియలో, ఈ ప్రాసెస్ లో రెండవది ఏంటంటే దానిని బలిపీఠము దగ్గరకు తీసుకొని రావాలను. ఎక్కడో దూరములో ఉంచడం కాదు. ఓ సంఘమా, నీవు దేవునికి దగ్గరగా రావాలి, నీవు దేవునితో జీవించాలి, నీవు దేవునితో కలిసిపోవాలి, నీవు దేవునిలో లీనమైపోవాలి, దేవునిలో విలీనమైపోవాలి అన్నటువంటి భావము ఇక్కడ మనం చూస్తున్నాం. నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో. దేవుడు పిలుస్తున్నాడు. అవిధేయులైన పిల్లల వైపు, మాట వినని పిల్లల వైపు దినమంతా చేతులు చాపి, 1 గంట 2 గంటలు కాదండి, దినమంతా చేతులు చాపి రమ్మని పిలుస్తున్నాడు. నా కుమారుడా తిరిగి రా, నా కుమార్తె రా, నేను నిన్ను క్షమిస్తాను, నేను నీ పాపములను క్షమిస్తాను, నిన్ను నా కుమారుడిగా కుమార్తెగా స్వీకరిస్తానని ఆయన ఎంతో దీనంగా, ప్రేమతో, కృపతో చేతులు చాపి నీ వైపు చూస్తూ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పారిపోవద్దు, దేవునికి దూరంగా పారిపోవద్దు. ప్రియ సంఘమా, పావురము దహన బలిగా మారే ఆ యొక్క ప్రక్రియలో రెండవది బలిపీఠము దగ్గరకు రావాలని, దేవునికి దగ్గరగా జీవించవాలి. దినదినము ఇంకా 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 దగ్గరికి వెళ్ళాలి. ఆయనకి మనకి మధ్యలో అడ్డు అనేది ఉండకూడదు. ఏ విధంగా దేవునికి దగ్గర కాగలము? బైబుల్ చదువుడం ద్వారా దేవునికి దగ్గర కాగలము, ప్రార్థన చేయటం ద్వారా దేవునికి దగ్గర కాగలం, ఉపవాస దీక్షలు చేయటం ద్వారా దేవునికి దగ్గర కాగలం, ప్రార్థన మందిరానికి అంటే ఆరాధనకు హాజరొకట ద్వారా దేవునికి దగ్గర కాగలము. ప్రార్థన అంటే ఏదో మోకరించి గట్టిగా ఊరంతా వినబడి చేసేదే ప్రార్థన నేను అనడం లేదు. నువ్వు మోటార్ సైకిల్ మీద కూర్చున్నప్పుడు కూడా మనసులో ప్రార్థన చేయొచ్చు, కారులో కూర్చున్నప్పుడు మౌనంగా ప్రార్థన చేయొచ్చు. ప్రియ బిడ్డలారా, ఏ పని చేస్తున్నా సరే
ఏ ఊరు వెళ్తున్నా సరే, ఏ వ్యాపకములో మీరు ఉన్నా, దేవునికి దగ్గరగా ఉండుట, ఆ సంబంధాన్ని ఎన్నడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. గ్లోరీ టు గాడ్. ఇక మూడవ పాయింట్ ఏంటంటే, బలిపీఠము దగ్గరకు ఆ పావురాన్ని తీసుకొచ్చిన తర్వాత, 3 తలను త్రుంచి బలిపీఠము మీద దాని దహింపవలెను. ఈ పావురాన్ని అందమైన పావురము అయ్యుండొచ్చును, అమాయకమైన పౌరం అయినొచ్చును, కానీ ఇప్పుడు దేవుని సేవ కొరకు, దేవుని సేవార్థం, ఓ సంఘమా, పౌరము అని పిలువబడుచున్న ఓ సంఘమా, ఈ ప్రాసెస్లో 3వ పాయింట్ ఏంటంటే తలను త్రుంచి, అంటే తల తీసేయాలి. నో హెడ్. మన తల ఉండకూడదు. మరి తల కావాలి కదా బ్రతకాలంటే. ఎస్, మన తల వద్దు, క్రీస్తు అనే శిరస్సు మనకు కావాలి. క్రీస్తు దగ్గర నుండే మన ఆలోచనలు డౌన్లోడ్ చేసుకోవాలి. క్రీస్తు దగ్గర నుండే జ్ఞానాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. క్రీస్తు దగ్గర నుండే ఆ బ్రెయిన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. క్రీస్తు దగ్గర, ఎందుకంటే ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. ఈ పౌరము శిరస్సు తీసివేయబడాలి, సంఘము శిరస్సు తీసివేయబడాలి. అలనాడు యేసు ప్రభు యొక్క శిరస్సుపై ముళ్ళ కిరీటం ఏ విధంగా ఆయన భరించాడో, ఇప్పుడు మన శిరస్సు కూడా సిలువ వేయబడాలి, త్రుంచి వేయబడాలి. అనగా మన జ్ఞానం ఉండకూడదు. మన జ్ఞానం మీద కానీ, మన చదువు మీద కానీ, మన శక్తి సామర్థ్యాల మీద కానీ, మన తెలివితేటలపై కానీ మనం ఆధారపడనే కూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మన తల ఉండకూడదు. ఆయన శిరస్సు మనకు కావాలి, ఆయన శక్తి మనకు కావాలి. దేవునికి దహన బలైపోతున్నటువంటి ఓ సంఘమా, ఓ పౌరమా, ఆయనను శిరస్సుగా అంగీకరించాలి. శిరస్సు అనగా మనం ఆయనకు లోబడాలి. శిరస్సు అనగా ఆయన చెప్పిన మాట వినాలి. శిరస్సు అనగా ఆయన ఏ డైరెక్షన్ లో నడిపిస్తే ఆ డైరెక్షన్ లో వెళ్ళాలి. శిరస్సు అనగా ఆయనకి ఎస్ చెప్పాలి. నో అనే మాట అసలు మన డిక్షనరీలోనే ఉండకూడదు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. అదే మన శిరస్సు పోవాలి, ఆయన శిరస్సు మనకు రావాలి. గ్లోరీ టు గాడ్. ఇక 4వది ఏంటంటే, రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలెను. రక్తమంతా ధారపోయాలి, ఒక చుక్క కూడా లోన ఉండకూడదు. రక్తం అంటే ప్రాణం అని బైబిల్ గ్రంథంలో ఉంది. దీనిని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, మన ప్రాణము, మన జీవము, మన సర్వం సమస్తం ఆయన బలిపీఠం మీద మనం ధారపోయాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అలాంటి సంఘం ఈ దినాల్లో ఎక్కడ ఉన్నది? స్వార్థంతో కూడిన సంఘం, సంపాదనలో నిమగ్నమైపోయిన సంఘం. ఓ ప్రియ బిడ్డలారా, ప్రియ సంఘమా, దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఇది కానే కాదు, ఎంత మాత్రము కానే కాదు. రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలెను. రక్తమనగా జీవం. సమర్పణ చేయుము దేవునికి. నీ దేహము ధనమని పాట పాడడం మాత్రమే కాదు, ఆ పాట ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా? రక్తమును పిండుటనగా నీ జీవమంతా ఆయనకే ఇచ్చేయాలి. నీకున్న ప్రతి పైసా ఆయన సేవ కోసం ఖర్చు పెట్టాలి. నీ ఒంటులో ఉన్న బలమంతా ఆయన సేవార్థమే ఖర్చు పెట్టాలి. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. యవనస్తులారా రండి, అలాగే మీరు సమర్పించుకోగలిగితే బయటకు రండి, మనం కలిసి సేవ చేద్దాం. టుగెదర్ we can make a difference, a change in this world. మనం అందరం కలిస్తే ఒక మార్పును తీసుకురాగలం.
మనం అందరం కలిస్తే ఒక ఉజ్జీవాన్ని తీసుకురాగలం. సంఘమును దేవుడు పావురముతో పోల్చి, నువ్వు దహన బలైపోవాలి, నా కొరకు పూర్తిగా కాలిపోవాలి అని చెప్తున్నటువంటి ఈ ప్రాసెస్ లో మరొకటి ఏంటంటే, దాని మలముతో దాని పొట్టను ఓడదీసి, ఈ పౌరాన్ని కట్ చేసినప్పుడు దాని మలముతో దాని పొట్టను మలము కలిసి ఉండకూడదు. దేవునికి బలర్పించేటప్పుడు, దేవునికి సమర్పించుకున్న జీవితాల్లో, దేవునికి అంకితమైపోయిన జీవితాల్లో మలము అనేది కనిపించకూడదు, పాపం అనేది కనిపించకూడదు. దేవునికి ఆయాసము కలిగించేది, దేవునికి ఇష్టము లేనిది, దేవుడు చూడలేనటువంటిది, దేవుడు కళ్ళు మూసుకుని అయ్యో నేను చూడలేకపోతున్నానే అని బాధపడే విషయాలు ఏమైనా ఉంటే ఆ మలముని ఇప్పుడే తీసి పారవేయాలి. మలము ప్రక్కనే మనం భోజనం చేయలేము కదా, మలము పక్కనే మంచం వేసుకొని పడుకోలేం కదా. దేవుడు కూడా అంతేనండి. ఓ ప్రియ సంఘమా, సహోదరుడా, సహోదరి, విశ్వాసి, సువార్తికుడా, దైవజనుడా, దేవునికి దహన బలి అర్పింపబడి ఈ ప్రాసెస్ లో 5వ పాయింట్, దాని మలముతో దాని పొట్టను ఊడదీసి. మలము ఉండడానికి వీలు లేదు, పాపం ఉండడానికి వీలు లేదు. మరి ఎలా చేసుకోవాలి? ఈ పాపమును ఏ విధంగా పరిహరించుకోవాలి? వెరీ వెరీ సింపుల్. బైబిల్లో దేవుడు చాలా చాలా ఈజియెస్ట్ వేస్ మనకు చెప్పాడు. అదేంటంటే, నీవు నీ పాపమును ఒప్పుకుంటే చాలు, యేసు రక్తము ప్రతి పాపమును నిన్ను పవిత్రునిగా చేయును. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఇక 6వ పాయింట్, బూడిదను వేయు చోట, అనగా సంఘము బూడిద వలె మారిపోవాలి. నేను బిషప్ని, నేను రెవరెండ్ని, నేను డైరెక్టర్ని అనే ఫీలింగ్ ఉండకూడదు. ప్రియబిడ్డలారా, అబ్రహాము కూడా అంటున్నాడు నేను బూడిదను అని చెప్తున్నాడు. మన అబ్రహాం కంటే గొప్పవాళ్ళమా? వేల్స్ దేశంలో ఉజ్జీవమునకు సాధనంగా వాడబడిన ఈవెన్ రాబర్ట్స్ కంటే గొప్పవాళ్ళమా? దేవా నన్ను మండనిమ్ము, కాలిపోనిమ్మని ప్రార్థించినటువంటి మ్యాటన్ దైవజనుడి కంటే గొప్పవాళ్ళమా? ఓ లార్డ్ క్రూసిఫైడ్, గివ్ మీ ఎ హార్ట్ లైక్ దైన్. సిలువ వేయబడిన యేసు నీ వంటి హృదయం నాకిమ్మని పలికిన మిషనరీ స్టూవర్ట్ కంటే గొప్పవాళ్ళమా మనం? ఎంతగా తగ్గించుకుంటాము? బూడిదలో కూర్చునేటంత అంత తగ్గింపులోనికి రావాలి సంఘం. సంఘము విర్రవేగకూడదు, సంఘము గర్వపడకూడదండి. ఇక 7వ పాయింట్, రెక్కల సందున దాన్ని చేర్చవలెను. రెక్కల సందులో చేర్చవలెను. వేరే చోట కుదరదా? కుదరదు. ఎందుకంటే అక్కడే హార్ట్ ఉంటుంది. హార్ట్ చేర్చబడాలి, హార్ట్ సిలువేయబడాలి, హృదయం కట్ చేయబడాలి, హృదయం నలిపివేయబడాలి. అందుకనే నేను ముందే చెప్పినట్టుగా ఒక గొప్ప మిషనరీ స్టూవర్ట్ అన్నటువంటి ఆయన ప్రార్థిస్తాడు, ఓ లార్డ్ క్రూసిఫైడ్, గివ్ మీ ఎ హార్ట్ లైక్ దైన్. ఓ సిలువ వేయబడిన యేసు, నీ వంటి హృదయం నాకిమ్ము. మీ హృదయం ఎలా ఉంది? సిలువ వేయబడిన హృదయమేనా? అంతేకాదు. 8వ పాయింట్ ఏంటంటే, అవయవ విభాగములను విడదీయకూడదు. విడదీయకూడదండి. నో డివిజన్స్. దీని అర్థం ఏంటంటే, సంఘములో విడిపోవడాలు, గ్రూపిజం, పాలిటిక్స్, డివిజన్స్ ఇలాంటివి ఉండకూడదు. అయ్యా సంఘాన్ని విడదీయకండి, సంఘమా విడిపోకండి, ఒక్క మాట మీద ఉండండి, ఒక్క తాటి మీద నడవండి, ఒకే పాట ఒకే మాట. దే షల్ బి వన్ ఫ్లెష్ అన్నట్టుగా 1000 మంది వచ్చినా 10 మంది వచ్చినా ఒకే మనిషిగా మీరు ఉండాలి. అది ఈ యొక్క దహన బలి ప్రాసెస్ లో ఒక భాగమై ఉన్నది. అంతేకాదు,
ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, అగ్ని మీది కట్టెల పైన దాన్ని దహింపవలెను. లాస్ట్గా ఇన్ని ప్రక్రియల గుండా వెళ్ళినటువంటి పౌరాన్ని ఏం చేయాలంటే అగ్నిలో వేసి కాల్చివేయాలి. సంఘం అలాగే దహనమైపోవాలి దేవుని కొరకు. ఎంతో మంది హతసాక్షులు వారి ప్రాణాల సహితం దేవునికి అర్పించి ఈ పౌరముల వల్లనే బలి అయిపోయారు. అందులో ఒక్క బిడ్డ కొరకు నేను చెప్తాను. ఫెలిసిటాస్ అన్నటువంటి ఒక ఆమె గురించి చెప్తాను. ఈమె 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు కూడా హతసాక్షులైపోయారు. ఆమె ఉన్నటువంటి భక్తి, ఆమెలో ఉన్న ప్రార్థన, ఆమెలో ఉన్నటువంటి త్యాగము అనేక మందిని ఆకర్షించింది. అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధికులైనటువంటి యాజకులు గమనించి ఆ విషయాన్ని చక్రవర్తికి తెలియజేశారు. ఆమెను బంధించారు. ఆమె హతసాక్షి కాకమునుపు ముందుగా ఒక కొడుకుని చంపివేశారు. టైం ఇచ్చారు ఆమెకి, కానీ ఆమె విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఆమె కళ్ళెదుటే 2వ కొడుకుని చంపేశారు, కానీ ఆమె విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. 3, 4, 5, 6, 7 కొడుకులను కూడా వాళ్ళు వధించడం, చంపివేయడం జరిగింది. ఆమె మాత్రం స్థిరంగా నిశ్చలంగా దేవుని కోసం నేను కూడా ఒక పావురం వలె దహనబలైపోతానని నిలబడింది. గ్లోరీ టు గాడ్. ఇలాంటి సమర్పణ మీలో ఎంతమందికి ఉందండి? మరొక యవన బిడ్డ గురించి నేను చెప్తాను, బ్లాండినా. ఈ పేరంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. ఈ బ్లాండినా కూడా ప్రభు కోసం హతసాక్షి అయిపోయింది. ఆమె భౌతికంగా చాలా బలహీనురాలు. అనేక మంది విశ్వాసులతో పాటుగా ఈమెను కూడా అరెస్ట్ చేశారు. రోమా సామ్రాజ్యంలో ఒక బానిస పిల్ల. ఆమెను చాలా చిత్రహింసలు పెట్టారు. ఆఖరుగా ఆమెను యాంఫీ థియేటర్కు తీసుకొచ్చి ఒక రాట కట్టిపెట్టి కొన్ని వన్యమృగాలను వదిలిపెట్టారు. ఆమె మీద దాడి చేసి చంపేసి తినేస్తాయని. కానీ అవి ఆమెను ఏమీ చేయలేదు. దగ్గరికి వెళ్ళి అలాగే పడుకున్నాయి. ఇదంతా వాళ్ళు చూసిన తర్వాత ఈ వన్యమృగాలు ఆమెను చంపడం లేదని చివరిగా ఆమెను ఆ రాట నుంచి విప్పి ఒక బలమైనటువంటి ఆబోతుని విడిచిపెడితే అది ఆమెను తరిమి 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 కొమ్ములతో పొడిచి చంపిందని చరిత్రలో వ్రాయబడి ఉంది. ఒక చరిత్రకారుడు బ్లాండినా గురించి ఏం రాస్తాడంటే, ఏ స్లేవ్ గర్ల్ went to the Lord to be his princess. Glory to God. అలాంటి సమర్పణ మనలో ఉన్నదా? మరొక విషయం నేను మీతో పంచుకుంటాను. క్యాథరిన్ కేవలం 18 సంవత్సరాల వయస్సు మాత్రమే. అప్పటికే వందలాది మందిని ప్రభు కొరకు ఆమె సంపాదించుకుంది. ఆమెను కూడా బంధించారు. ఆమె అలెగ్జాండ్రియన్ గవర్నర్ కుమార్తె. రాజును ధైర్యముగా ఎదిరించినటువంటి ధీశాలి. ఆమెను చెరసాలలో వేశారు. ఆమె చెరసాలలో ఉన్నప్పుడు సుమారుగా 200 మంది ఆమెను దర్శించడానికి వచ్చారు. ఆ 200 మంది ప్రభు నమ్ముకున్నారు. అందులో చక్రవర్తి భార్య కూడా ఉన్నది. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. హల్లెలూయా. వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రభు నమ్ముకున్నది అని ఒకే ఒక కారణంతో పూర్వం బ్రేకింగ్ వీల్ అని ఒక చక్రం ఉండేది. ఆ చక్రంతో ఆ చక్రానికి బంధించి ఆమెను చిత్రహింసలు పెట్టి ఆమెను చంపివేశారు. ప్రభు కోసం ఆమె దహన బలిగా మారిపోయింది. ఓ ప్రియమైన సంఘమా, దేవుడు సంఘమును ఒక పావురముతో పోల్చాడు. పావురము దహన బలైపోవాలి. అలా నీవు సమర్పించుకున్నట్లయితే ఇప్పుడే నువ్వు మోకరించు. నీ కొరకు నేను చిన్న ప్రార్థిస్తాను. తండ్రి, ఈ వాక్యం విని నీ సన్నిధిలో మోకరించి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. వారిని దీవించుము, ఆశీర్వదించు.
యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Thank you so much. God be with us till we meet again. Amen. God bless you.